Hello all, welcome back to our YouTube channel of JNTH Updates. Now, if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, so anyone wants to notes and materials, so please do join in our Telegram channel. And regarding for all the notes and materials I have uploaded in our Telegram channel, you can visit our Telegram channel and access the notes of all the Telegram channels of ECE, EEE, Mechanical and Civil, and all the branches from first to fourth year. All the notes are uploaded for JNTH students, and mainly this video is regarding for JNTH 2 and correct 2 and 2. సో కరెక్షన్ అండ్ రిజల్ట్స్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ థింగ్ గైస్, 2-1లో R22 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, అండ్ R18 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు సప్లిమెంటరీ, R16 రెగ్యులేషన్, R15 రెగ్యులేషన్ వాళ్ళు లాస్ట్ బ్యాచ్. అండ్ 2-2 వచ్చేసి R18, R22, R16 అండ్ R15 ఇవన్నీ సప్లిమెంటరీ మ్యాచెస్. అండ్ ఈ ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ లైక్ మొన్న రీసెంట్గా కంప్లీట్ అవ్వాలి, బట్ డ్యూ టు డిమాండ్స్ ఆఫ్ లేట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఆల్రెడీ కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్. సో కరెక్షన్ అనేది 2 టైప్స్ ఆఫ్ కరెక్షన్స్ అనేది జరుగుతాయి. సో మీ అందరికీ తెలిసినట్టే లైక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కరెక్షన్ అండ్ ఆఫ్లైన్ కరెక్షన్. అండ్ ఆఫ్లైన్ నాకు తెలిసి ఆన్లైన్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది, బికాజ్ అది ఎక్కువ టైం పట్టదు. బట్ ఆఫ్లైన్ కరెక్షన్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే లైక్ ఈ మళ్ళీ 3-1 కరెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ 3-1 మీకు 3-1 కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అందుకే మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఆన్లైన్ కరెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫ్యాకల్టీ వాళ్ళు అయితే కరెక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే 2-1లో మ్యాక్సిమం మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చాలా హార్డ్గా జరుగుతుంది, అండ్ 2-1 కరెక్షన్ అనేది చాలా హార్డ్ ఉంటుంది. నేను ఏ వీడియోలో చెక్ చేసుకోండి, 2-1 కరెక్షన్ అనేది చాలా హార్డ్ ఉంటుంది, ఎస్పెషల్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఇవి ఒక్కసారి కనుక మీకు బ్యాక్లాగ్ పడిందంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అది క్లియర్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఎస్పెషల్లీ ఎందుకంటే చెప్తున్నానంటే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ మెయిన్లీ 2-1లో. అండ్ 2-2 వచ్చేసి రెగ్యులర్ సప్లిమెంటరీ కాబట్టి పర్లేదు, కరెక్షన్ అనేది బాగానే జరుగుతాయి. అండ్ మెయిన్లీ 2-1లో రెగ్యులర్ కదా, కొద్దిగా హార్డ్గా జరుగుతుంది కంపేర్ టు 2-2. అండ్ పోయిన ఇయర్ వాళ్ళకి మాత్రం రెగ్యులర్లో చాలా ఈజీగా జరిగి సప్లిమెంటరీ హార్డ్ జరిగింది. అండ్ దిస్ ఈస్ ద బోత్ కేసెస్ వీ హ్యావ్ టు నో. అండ్ ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మ్యాక్సిమం అయితే ఒక 45 డేస్లో మీకు రిజల్ట్స్ అనేది రావాలి. సో మ్యాక్సిమం ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ అలా మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. సో మీరు ఎక్కడైనా సరే గెస్ చేసుకోవచ్చు. ఈ JNTH రిజల్ట్స్ అనేది పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉన్న ఛానల్ మనదే JNTH అప్డేట్స్. సో ఎందుకంటే ఐఎమ్ యువర్ వెరీ సీనియర్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 4 years of experience in knowing the results of JNTH రిజల్ట్స్. సో మ్యాక్సిమం అయితే సెకండ్ వీక్లో మీకు అయితే వస్తాయి. అండ్ నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను రిగార్డింగ్ ఫర్ ద రిజల్ట్స్ గురించి. సో మ్యాక్సిమం అయితే ఆన్లైన్లో అయితే కరెక్షన్ స్టార్ట్ అయింది. అండ్ మీరు అనుకోవచ్చు లైక్ నాకు ఆల్రెడీ 4 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఓన్లీ లాస్ట్ ఎగ్జామ్ ఉంది, అది ఎట్లా కరెక్షన్ చేస్తారంటే ఆ 4 ఎగ్జామ్స్ అనేది ఆ 4 పేపర్స్ అనేది ఆల్రెడీ కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫిఫ్త్ పేపర్ కూడా లైక్ విత్ ఇన్ 2-3 డేస్లో మీరు కంప్లీట్ చేసి ఈ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్కు 1 వీక్ అవన్నీ కంప్లీట్ చేసి మ్యాక్సిమం అయితే రిలీజ్ చేస్తారు. సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 2-2 రిలీజ్ చేసిన తర్వాత 2-1 రిలీజ్ చేస్తారనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ రెండు ఒకేసారి రిలీజ్ చేసినా చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ JNTH. అండ్ దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ 2-1 and 2-2 రిజల్ట్ అప్డేట్ ఆఫ్ JNTH. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉంటే కింద మెసేజ్ చేయొచ్చు రిగార్డింగ్ ఫర్ JNTH అప్డేట్స్. అండ్ please subscribe to our channel of JNTH for more updates, and please support us guys. Thank you for watching this video. Thank you so much.